ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణలో ఎప్పుడు ఫలితాలు అయితే వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనకు ఏ రోజున ఫలితాలు అయితే వస్తాయని దాని మీద స్పష్టత అయితే రానున్నట్లుగా సమాచారం. ఓకే, రేపు లేదా ఎల్లుండే ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారని చెప్పి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా తెలంగాణ ఫలితాలు అయితే మనకు రేపు లేదా మ్యాక్సిమం ఎల్లుండి అనేది పక్కాగా మనకు వచ్చేందుకు ఆస్కారం అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు స్పష్టంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారంట. అది మనం చూద్దాం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేయాలన్న అంశంపై మంగళవారం స్పష్టత అయితే రానుంది. ఇప్పటికే ఫలితాల ప్రాసెస్ అయినా పూర్తయింది. ఫలితాలు సరిగ్గా వచ్చాయా, ఏమైనా లోపాలు అయితే ఉన్నాయా అన్న దానిపై 1-2 సార్లు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన నివేదికను బోర్డు అధికారులు మంగళవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అనంతరం బోర్డు అధికారులు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఫలితాల తేదీని ఖరారు చేస్తారు. బుధవారం లేదా గురువారం ఫలితాలను విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కాగా కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్లైన్లో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. గత మార్చి నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,65,000 మంది విద్యార్థులు హాజరైనట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా సమాచారం అన్నమాట. తప్పకుండా ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి తెలంగాణకు సంబంధించి విడుదల అవ్వగానే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.